మన ప్రధాని మోదీని కాపీ కొడుతున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. మన మోదీ ఏం చేస్తే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అదే చేస్తున్నాడు. మనం సాధించిన విజయంతో మనం అలంపూర్ వెళ్ళి మన సైనికులకు సెల్యూట్ చేసి భారతమాతకు సెల్యూట్ చేసి మన మిలిటరీ సాధించిన విజయాన్ని చూపించిన తెగువను చూపించిన శౌర్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకున్నాయి. రాబోయే తరాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయనే ఒక ధైర్యాన్ని చెప్పి అభినందించి వచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను కూడా అదంపూర్ సాక్షిగా ఎండగట్టొచ్చారు. మన S-400 సాక్షిగా ఎండగట్టొచ్చారు. S-400 బ్యాక్డ్రాప్లో నిలబడి ఆ సైనికులందరికీ కూడా ధైర్యాన్ని నింపి సైనికులు చూపించినటువంటి తెగువను ప్రపంచానికి చాటి చెబుతూ పొగిడి మరీ వచ్చారు. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడండి, షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఒక ఆర్మీ క్యాంపు దగ్గరికి వెళ్ళాడు. ఆర్మీ క్యాంపు దగ్గరికి వెళ్ళి మనకు తెలుసు ఆర్మీ ఎంత పిరికితనాన్ని చూపించిందో, పాకిస్తాన్ ఆర్మీ ఎంత పిరికితనాన్ని చూపించిందో మనకి తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ తోక ముడిచి పారిపోయింది. యుద్ధానికి ముందే పాకిస్తాన్ సైనికులు పెద్ద సంఖ్యలో టాప్ కేడర్లో ఉన్నవాళ్ళు రాజీనామాలు చేసి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయం మనందరికీ కూడా గుర్తుంది. కానీ కింద పడ్డ పై చేయి నాదే అని చెప్పే అసత్యపు పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఒక ఆర్మీ క్యాంపు దగ్గరికి వెళ్ళి ఇప్పటికే భయంలో ఉన్న తమ జవాన్లకు మనం సాధించాం, మన ఛాతి ఇంత అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను. ఆ విషయాన్ని గుర్తు చేసే ముందు ఈ 2 బాక్సుల్లో ఉన్న దృశ్యాలు చూడండి. మన ప్రధాని అదంపూర్ వెళ్ళారు. అక్కడ మన మిలిటరీ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి సైనికులతో మధ్యలో నిలబడి భారత్ మాతాకి జై అని చెబుతూ మన మిలిటరీ చూపించిన తెగువను మరోసారి ప్రపంచం వినేలా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ కలీ తిరిగారు. అదంపూర్ ఎయిర్ బేస్లో కలీ తిరిగారు. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పింది మేం భారతదేశానికి చెందిన చాలా ఎయిర్ బేస్లను కొట్టేశామని. ఒక్క ఫోటో కూడా చూపించలేదు. మేం భారతదేశానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చివేశామని చెప్పింది. ఒక్క ముక్క కూడా పాకిస్తాన్ చూపించలేకపోయింది. కానీ మనం ఏ ఎయిర్ బేస్లను తుక్కు చేశామో, ఏ ఎయిర్ బేస్లు మన దాటికి తట్టుకోలేక సర్వనాశనం అయిపోయాయో అవన్నీ కూడా మన సాక్ష్యాధారాలతో సహా మనం చూపించాం. ఇప్పుడు మన ప్రధాని వెళ్ళి మిలిటరీ శక్తిని ప్రపంచానికి చెబుతూ మన మిలిటరీకి అభినందనలు తెలియజేస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు ప్రపంచం మాట్లాడుకుంటూ ఉండటంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా వెళ్ళి ఆ మిలిటరీ సిబ్బందితో మాట్లాడుతున్నారు. మనం రాబోయే రోజుల్లో నిజానికి అక్కడ చెప్పింది ఏంటి అంటే 1971 ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాము అని పైకి చెబుతున్నాడు. కానీ వాళ్ళందరూ మనసులో ఉన్నది ఏంటంటే మరోసారి మనం ఓడిపోయామని. ఎప్పుడూ మనం ఓటమి చెందడమేనా అని వాళ్ళ భావన. ఎందుకు అంటే ఒక్కసారి ఇప్పుడు నేను మీకు అసలైన విషయం చెప్పబోతున్నాను. గుర్తుందా మీకు? పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు పాకిస్తాన్ చట్టసభల్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకోండి. మా సైనికులు భయపడుతూ ఉన్నారు, భారతదేశం మమ్మల్ని తురుముతోంది, మా దేశ ప్రజలు చావు అంచున ఉన్నారు, మా సైనికులు భయపడుతూ ఉన్నారు, ప్రపంచ దేశాలు కలగజేసుకుని మమ్మల్ని కాపాడండి అని పాకిస్తాన్ ప్రజాప్రతినిధి చట్టసభలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? స్వయంగా ఏం చెప్పాడు? మా దేశ సైనికులు భయపడుతున్నారు అని చెప్పాడు. నిజమే, గుర్తుంది కదా. మరి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు? మనం 71 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకున్నాము, మనం గెలిచాము, రాబోయే రోజుల్లో ఇదే తెగువను మనం ప్రదర్శిస్తాము అంటూ అక్కడికి వెళ్ళి ఆ పిరికి వచనాలతోనే ధైర్య వచనాలు చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి మనసుల్లోని ఇప్పుడు పిరికితనమే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ధైర్యం చెబుతున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. మునీర్ను కూడా మనం చూసాం. యుద్ధ సమయంలో మునీర్ ఎక్కడా కూడా కనపడలేదు. మునీర్ కూడా తన ఫ్యామిలీని బయట దేశానికి ఎందుకైనా బెటర్ అని చెప్పి సేఫ్గా పంపించేశాడు. మునీర్ కూడా ఎక్కడా కనపడలేదు. ఇదే ప్రధాని మనం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పైన కొట్టినప్పుడు ఆ ప్రధానిని కూడా బంకర్లో దాచిపెట్టారు వాళ్ళ దేశ సైనికులు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన దేశ ప్రధాని మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి మన శక్తిని మరోసారి ప్రపంచం వినేలా చెప్పడంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే ఫాలో అవుతుంది. ఇప్పటివరకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిన పాకిస్తాన్ అక్కడ అదంపూర్లో మోదీ చేసినట్లుగానే ఒక మిలిటరీ క్యాంప్ దగ్గరికి వెళ్ళి AOC లాంటి మిలిటరీ క్యాంప్ దగ్గరకు వెళ్ళి అక్కడ సైనికుల క్యాంప్ దగ్గరికి వెళ్ళి సైనికులతో మాట్లాడుస్తున్నారు. 71 యుద్ధానికి మనం ప్రతీకారం తీర్చుకున్నామని. కానీ బహుశా ఈ షహబాజ్ షరీఫ్ ఒక పని చేసి ఉండాల్సింది. మేము ఏదైతే చూపిస్తున్నామో నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి వెళ్ళాల్సింది. రావులపిండి వెళ్ళి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్,
మీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావులపిండి వెళ్ళి అక్కడ ఒక్కసారి కలిదిరిగి చూపించు. మా బ్రహ్మోస్, మా ఆకాష్ పవర్ ఏంటో మీరు రావులపిండి వెళితే తెలుస్తుంది. లేదు మీ అనుస్థావరాలకి దగ్గరలో మేము పంపించినటువంటి మిసైల్స్ చేసినటువంటి ఎయిర్షిప్స్ ధ్వంసమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి చెప్పండి. అక్కడికి వెళ్ళి కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్న మీ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి మీ ఎయిర్ బేస్లు ఏ విధంగా ధ్వంసమయ్యాయో, ఏ విధంగా ఉన్నాయో సర్గోదా అక్కడికి వెళ్ళి చెప్పండి. ఒకసారి కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి కలిదిరిగి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. సింధులో ఉన్నటువంటి సుకూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి కలిదిరిగి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. బోలారీలో ఉన్న ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలిదిరిగి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. మా దేశంలో మీ ఏ ఒక్క మిసైల్ కూడా టార్గెట్ని ఛేదించలేకపోయింది. మేము అన్నిటినీ కూడా గాల్లోనే ధ్వంసం చేసేసాం. ఇప్పటికీ ఆ గాలిలో ధ్వంసమైపోయిన శబ్దాలు ఈ పాకిస్తాన్ సైనికుల చెవులలో, ఈ పాకిస్తాన్ పాలకుల చెవులలో మార్మోగుతూనే ఉన్నాయి. మన ప్రధాని అదంపూర్ వెళ్ళి సైనికులతో కలిసి భారత్ మాతాకి జై అని చెప్పిన ఆ నినాదాలు సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో ప్రచారం అయ్యేసరికి ప్రపంచం అంతా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే భారత్ మాతాకి జై అనే నినాదాలు ఆ పాకిస్తాన్ పాలకుల చెవులలో, పాకిస్తాన్ సైనికుల చెవులలో మార్మోగుతూ ఉంటే ఇక పాకిస్తాన్ సైనికులు మరింత పిరికితనంతో ధైర్యం కోల్పోతారేమో అనే ఒక భయంతో ఈ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సైనికుల దగ్గరికి వెళ్ళి 1971 నాటి యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాడు. షహబాజ్ షరీఫ్ 1971 నాటి యుద్ధాన్ని గుర్తు చేస్తే ఆల్రెడీ ఇప్పటి ఓటమిలో ఉన్నటువంటి మీ సైనికులు అప్పటి ఓటమిని తలుచుకొని మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది మిస్టర్ షహబాజ్ షరీఫ్. అందుకే నువ్వు బహుశా నీ పదవికి రాజీనామా చేయడమో, లేదు అంటే నీ దేశంలో ఉన్న యుద్ధ క్యాంపులను ధ్వంసం చేసి మేము అడుగుతున్నటువంటి ఆ టెర్రరిస్టులను మాకు అప్పగించి భారతదేశంతో స్నేహాన్ని కొనసాగిస్తే మీ ప్రజలు బాగుపడతారు మిస్టర్ షహబాజ్ షరీఫ్. చూడండి ఒకసారి షహబాజ్ షరీఫ్ ఆర్మీ అధికారుల దగ్గర, వాళ్ళ దేశ ఆర్మీ దగ్గరికి వెళ్ళి పాపం ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మన ప్రధాని మోదీని కాపీ కొడుతూ. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడాడు విందాం. मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है. और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है. और ये ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.